హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్జీ కాన్సెప్ట్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చూడబోతున్నాం. ఇది రీసెంట్గా ఫిబ్రవరి 15 మనకు 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఏం స్కీమ్ అంటే పిఎం రాహత్, ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. అంటే ఏంటిది? ఇది తెలుగులో ఏమంటారు? మనకు ప్రధానమంత్రి అంటే రోడ్డు ప్రమాద బాధితులకు తగిన సమయంలో చికిత్సను అందించడం ఈ స్కీమ్ పేరు. దాన్నే పిఎం రాహత్ అని పిలుస్తున్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫిబ్రవరి 15, 2026 రోజున దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అసలు? వై ఇట్ వాజ్ లాంచ్డ్? ఎందుకు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే, జనరల్గా సాధారణంగా మనకు రోడ్ యాక్సిడెంట్లో చాలామంది ప్రతిరోజు ప్రతి గంట చనిపోతూనే ఉన్నారు. అయితే చనిపోతున్నప్పుడు అలాంటి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వారికి తగిన సకాలంలో ఒకవేళ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే దాదాపు 50% మరణాలను తగ్గించవచ్చు. ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అంటే రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించి ప్రాణాలను కాపాడటమే ఈ యొక్క పిఎం రాహత్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఏం చేయాలి మరి? ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో వైద్య సేవలను అందించగలిగితే ఆ కీలక సమయాన్ని ఏమంటారో తెలుసా? గోల్డెన్ అవర్. అంటే గోల్డెన్ అవర్ ఎందుకంటే ఆ సమయంలో అలర్ట్గా ఉండి తగినటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయగలిగితే మరణాన్ని మనము జయించవచ్చు, అంటే చాలా ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్ అని అంటారు. ఓకే, రైట్. మరి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఏంటిది? ముఖ్యమైనటువంటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇది మేజర్గా క్యాష్లెస్ చికిత్స అంటున్నారు. అంటే క్యాష్లెస్ అంటే ఏంటిది? డబ్బు లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. ఈ రోజు నుంచి దాదాపు 7 రోజుల వరకు ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా ఇస్తారు. అంటే దాదాపు 1.5 లక్షల రూపాయలు మాఫీ చేస్తారు. అంటే అంత ట్రీట్మెంట్ 7 రోజులు ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే చూడండి, 1.5 లక్షల వరకు ఉచిత క్యాష్లెస్ వైద్య చికిత్స అందుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సమయ పరిమితి ఎంత అంటే, ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా 7 రోజుల వరకు ఈ ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామ్లో ఇలాంటిది అడుగుతారు. అంటే పిఎం రాహత్ స్కీమ్ వల్ల ఎంత అమౌంట్ వరకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయగలుగుతారంటే 1.5 లక్షల వరకు మీకు మాఫీగా ఉంటుంది. అది ఎన్ని రోజుల వరకు అంటే, ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు అనేది పక్కా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సార్, మరి ఎలాంటి రోడ్లు సార్? అంటే జనరల్గా మన ఇండియాలో ఎలాంటి రోడ్లు ఉంటాయి? నేషనల్ హైవేస్ ఉంటాయి, స్టేట్ హైవేస్ ఉంటాయి, లోకల్ హైవేస్ కూడా ఉంటాయి. అంటే ఏ రోడ్ అయినా సరే యాక్సిడెంట్ జరిగితే సకాలంలో వారికి ట్రీట్మెంట్ అందించి వారి ప్రాణాలను కాపాడటం, అదే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకటి, అది జాతీయ రహదారి కావచ్చు, రాష్ట్ర రహదారి కావచ్చు, స్థానిక రోడ్లు కూడా కావచ్చు. అన్నిటికీ ఈ పథకం అనేది వర్తిస్తుంది అనేది ఇక్కడ మనం పరిశీలించవచ్చు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, దీని యొక్క మెకానిజం, దీని యొక్క ఫంక్షన్స్, నిర్వహణ విధులు ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడాలి. సో ఈ పథకం అనేది ఏ మంత్రిత్వ శాఖల ఆధీనంలో ఉంటుంది అంటే, ఏ మినిస్ట్రీ అండర్లో ఉండి పనిచేస్తుంది అంటే, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అంటారు. అవునా? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్, అవును కదా? ఇవన్నీ మంత్రిత్వ శాఖ. అంటే కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ యొక్క స్కీమ్ అనేది రన్ అవుతుంది. సరే, నిధులు అంటే ఇక్కడ ఫండ్స్ ఎలా వస్తాయి సార్ అంటే, చూడండి, ఆసుపత్రి ఖర్చులను మోటార్ వాహనాల ప్రమాద నిధి
దాన్ని ఏమంటారు? మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ అని చెప్తారు. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా మనకేమొస్తున్న నిధులు అనేవి ఈ స్కీమ్కు రావడం జరుగుతుంది అనేది ఇంకొక పాయింట్. తర్వాత ప్రాముఖ్యత ఏంటి సార్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ స్కీమ్ అనేది కూడా మనము అబ్జర్వ్ చేయాలి. ఏంటిది మరి? చూడండి, గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో సరైన చికిత్స అందితే దాదాపు చెప్పాను కదా, దాదాపు 50% మరణాలను నివారించవచ్చు. ఆ సమయంలో సరిగ్గా ట్రీట్మెంట్ జరిగి 50% మరణాలను మనము నివారించగలిగితే ఆ సమయం గోల్డెన్ టైమే అవుతుంది, గోల్డెన్ అవరే అవుతుంది అనేది ఇక్కడ మనం పరిశీలించాలి. ఈ పథకం ప్రభుత్వ సిటిజన్ ఫస్ట్ అంటే జనరల్గా అన్ని స్కీమ్స్ కూడా ఏమంటాయి? సిటిజన్ ఫస్ట్ అనే ఉద్దేశంగానే ఉంటాయి. సో ఇది కూడా, ఈ పథకం కూడా సిటిజన్ ఫస్ట్ అంటే పౌరులే ప్రథమం, అవును కదా? అంటే సిటిజన్ సెంట్రిక్ అంటారు. అంటే పౌరులు ప్రథమము, సిటిజన్ ఫస్ట్ అనేటువంటి థీమ్ పట్టుకొని ఈ యొక్క స్కీమ్ అనేది రన్ అవుతుంది. అంటే మరియు మానవతా దృక్పథంతో కూడిన పాలనకు నిదర్శన. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి బాధితులను కాపాడడం అనేది మానవతా దృక్పథం. అలాంటి పని ఈ స్కీమ్ ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏమొచ్చు? సిటిజన్ ఫస్ట్, అవునా? మరియు మానవతా దృక్పథంతో కూడిన పాలనకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే మనము ఇంపార్టెన్స్గా చెప్పవచ్చు, దాన్ని మనము సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్కీమ్ అని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డన్. నెక్స్ట్, అసలు ఈ పిఎం రాహత్ పథకం క్విజ్ కింద మనకు పూర్తి రూపం ఎలా ఉంటుంది అంటే ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం రాహత్ అనేది ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరిగింది, ఓకేనా? ఇంకా దీనికంటే ముఖ్యం ఏంటంటే ఈ యొక్క పిఎం రాహత్ అనేటువంటి స్కీము ముఖ్యంగా ఒకదానికి లింక్ అయి ఉంటుంది. రెస్పాన్స్ సిస్టమ్ అనేదానికి ఇది లింక్ అయి ఉంటుంది. దాంట్లో మనకు ఒక కాల్ నెంబర్ ఒకళ్ళు ఏంటంటే మామూలుగా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ నంబర్ అనేది ఒకటి ఉంటుంది, 112. ఇది ఎమర్జెన్సీ నంబర్ వల్ల అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అనేది ముఖ్యంగా ఈ స్కీమ్కు లింక్ అయి ఉంటుంది. అదేంటమ్మా? ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్కు అనేది ఈ స్కీమ్కు లింక్ అయి ఉంటుంది. దీని ద్వారా మనకు ఒక ఎమర్జెన్సీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటిదంటే 112 అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ యొక్క పథకం కింద మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా మనము ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒక క్వశ్చన్ ఏంటిది? పిఎం రాహత్ పథకం యొక్క పూర్తి రూపం, ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం రాహత్. అది ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏది ఉండొచ్చు మీకు? పిఎం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. ఇది కరెక్ట్ ఆన్సర్, అవునా కదా? పైనది కాదు, ఈ సి కూడా కాదు, డి కూడా కాదు. ఆల్రెడీ మనకు తెలిసిన పిఎం రాహత్ అంటేనే పిఎం రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ కదా. ఇదే మనకు పిఎం రాహత్ యొక్క ఫుల్ ఫామ్. ఇది కూడా బేసికల్గా ఇలాంటి క్వశ్చన్ కూడా అడగొచ్చు కాబట్టి ఇది కూడా మనకు తెలియాలి. నెక్స్ట్, ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన బాధితుడికి ఎంత మొత్తం వరకు క్యాష్లెస్ చికిత్స అందుతుంది అంటే మామూలుగా ఫ్రీ చికిత్స అనేటను. అంటే మనకు ఎలాంటి ఖర్చు లేకుండా దాదాపు 1.5 లాక్ అంటే 1,50,000 వరకు ప్రభుత్వమే భరిస్తుంది అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనం చెప్పాం కదా 1.5 లాక్ అంటే ఏంటిది? అంటే 1,50,000 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన అంటే యాక్సిడెంట్ బాధితునికి ఎంత మొత్తం వరకు క్యాష్లెస్ చికిత్స అందుతుంది అంటే 1,50,000 వరకు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా ఎన్ని రోజుల వరకు ఈ ఉచిత చికిత్స అనేది
ఈ ఉచిత చికిత్స అనేది లభిస్తుంది అంటే 3 రోజుల, 7 రోజుల, 15 రోజుల, 30 రోజుల? మనకు తెలిసింది ఏంటిదమ్మా, ప్రమాదం జరిగిన నుండి 7 రోజుల వరకు ఉచిత చికిత్స అనేది లభిస్తుంది అనేది ఇంకొక క్వశ్చన్ ఈ స్కీమ్ను బట్టి. ఓకేనా, రైట్. ఇంకొకటి ఉంది చూడండి, ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చులను, ఇది 4వ క్వశ్చన్. ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చులను ఏ ఫండ్ నుండి భరిస్తారు అంటున్నారు. ఓకేనా, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటిది, పిఎం కేర్స్ ఫండా? కాదు. నేషనల్ రిలీఫ్ ఫండా? కాదు. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్. ఎస్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ అనేది మనకు కావలసినటువంటి కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ ఫండ్ నుండే ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చులను ఇక్కడ భరించడం జరుగుతుంది కదా. అదే డి ఉన్నది కదా, సెంట్రల్ రోడ్ ఫండ్. ఇది కాదు. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డన్, రైట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను నివారించడానికి అత్యంత కీలకమైన సమయం ఏది? రోడ్ యాక్సిడెంట్ జరిగింది, ఆ టైంలో యాక్టివ్గా ఉండి రెస్పాండ్ అయ్యి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆ సమయాన్ని ఏమంటారని చెప్పాము? సిల్వర్ అవరా? కాదు. ప్లాటినం అవరా? కాదు. గోల్డెన్ అవరా? ఎస్. ఏం అవర్ అది? గోల్డెన్ అవర్. అంటే గోల్డెన్ ఛాన్స్ అంట కదా, అలా. అంటే చనిపోయే వ్యక్తులను కూడా కాపాడేటువంటి సమయం కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? గోల్డెన్ అవర్ అని చెప్తున్నాం. అంటే మన 5th క్వశ్చన్కు ఆన్సర్ ఏంటిది? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం రాహత్. 6th క్వశ్చన్ అండి. పిఎం రాహత్ పథకానికి సంబంధించి అత్యవసరమైన ఎమర్జెన్సీ నంబర్ అన్నాం కదా, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్. అంటే ప్రమాదం జరగగానే వెంటనే అందరి దగ్గర మొబైల్స్ ఉంటాయి కాబట్టి వెంటనే ఏం చేయాలి? ఒక నంబర్కు కాల్ చేయాలి. ఆ నంబర్కు కాల్ చేయటం వల్ల ఆ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ అంబులెన్స్కు అది కనెక్ట్ అవుతుంది. వెంటనే అక్కడ అంబులెన్స్ రావడం జరుగుతుంది. ఆ యొక్క హెల్ప్ లైన్ నంబర్ ఏదని అడుగుతున్నాడు. ఆ నంబర్ ఏదో తెలుసా? 112. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం. ఈ 112 నంబర్ కిందనే మనకి ఏంటిదమ్మా, ఈ అత్యవసరమైన సేవలు ఇన్ టైంలో జరుగుతాయి. అంటే గోల్డెన్ టైంలో కరెక్ట్గా చికిత్స జరగడానికి ఈ నంబర్ అనేది చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఏం చేయాలి? యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే 112కు ఫోన్ చేస్తే ఆ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించిన అంబులెన్స్లో వెంటనే రావడం జరుగుతుంది. ఇది మనము అబ్జర్వ్ చేయాలి. సో ఇది మనకు పిఎం రాహత్కు సంబంధించినటువంటి విషయాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, అలాగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు రోజు అప్డేట్ అనేవి ఉంటాయి. చాలా మంచి విషయాలు, ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా మనకి ఎగ్జామ్కి యూస్ఫుల్ ఉండేటువంటి విషయాలను కూడా నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.